నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మాజీ హోంశాఖ మంత్రి పరామర్శ. కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన చినరాజప్ప. సీమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు క్షమించే పరిస్థితులు ఉండవన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. సిపిఎం 12వ జిల్లా మహాసభల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ స్పష్టీకరణ. మత విద్వేషపు అజెండాను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ తీరు గర్హనీయం. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అఫ్జల్ ఖాన్, పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ల మండిపాటు. రాయలసీమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు క్షమించే పరిస్థితులు ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని సిపిఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, కర్నూలుకు చెందిన పార్థసారథి, మంత్రి సత్యకుమార్ రాయలసీమ డిక్లరేషన్ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు తేవాలని తెలిపారు. జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి భూముల ఆక్రమణ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారని, అదే సమయంలో భూస్వాములు లక్షలాది ఎకరాలను పేదలకు దక్కకుండా ఆక్రమించుకున్నారన్నారు. వాటిపై విచారణ ఎందుకు ఆదేశించారని నిలదీశారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్యాయం కొనసాగుతోందన్నారు. వైఎస్ మరణం తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై జగన్, చంద్రబాబు నాయుడు సీతకన్ను వేశారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని మాటలు వద్దని, సీమ ప్రజలు చైతన్యవంతులని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని వెంట పడతానని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్, మనోహర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జన సమీకరణ కావచ్చు, ధర్నాలు కావచ్చు, కొంతమంది రాజకీయ పార్టీలు కూడా వ్యవసాయ ఇప్పుడు పత్రికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు భూమిని ఆక్రమించుకొని కబ్జా చేశాడు ఫారెస్ట్ భూములని, దాని మీద పవన్ కళ్యాణ్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా వచ్చింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేసుకున్నదే ఎంక్వైరీ చేస్తారా? ఈ జిల్లాలో భూస్వాములు సుమారు 1,00,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. నల్లమల ఫారెస్ట్ పొడవునా, అటు గిద్దలూరు బార్డర్స్ దగ్గర నుంచి ఇటు రాజంపేట వరకు 100 ఎకరాల భూములు ఒక్కోని పేరుతో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నారు యజమానులు, ఇక్కడ తోటలు పెట్టుకొని ఉన్నారు. పేదలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయ్యా, మాకు భూమి ఇవ్వండి, ఆ భూమి గవర్నమెంట్ భూమి, మాకు భూమి ఇవ్వండి అని ఏమీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. అంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద మాత్రమే ఆలోచిస్తారా? పేదవాళ్లకు న్యాయం జరగాల అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పోలవరం చెరువులో నీళ్లు దండిగా నిలబెడుతున్నారు. అది సుమారుగా 80-90 వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మొదటి చెప్పింది. ఇప్పుడు 15-20 వేల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వడం లేదు. ఆ రకంగా కడప జిల్లాలో కానీ రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఎంతసేపు ఉన్న ఇరిగేషన్ మంత్రి ఆయన మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా పోలవరం 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 అంటారు తప్ప కరువు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఎందుకు మీరు నిధులు కేటాయించరు? భారీ ప్రాజెక్టులు, ఇప్పుడు పోలవరం నుంచి ఆకాశంలో నీళ్లు తీసుకుని వస్తారట బనగచెర్లకు, మంచిదే. కానీ పెన్న మీద ఉండేటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వకుండా, హంద్రీనివాకు డబ్బులు ఇవ్వకుండా, తెలుగు గంగకు డబ్బులు ఇవ్వకుండా, గాలేరు నగరి పూర్తి చేయకుండా ఈ ఆకాశ గంగలు తెచ్చేటువంటి కార్యక్రమం ఏమిటిది? చేయడానికా, మా ముండ ముంచడానికే? కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్తూ రాయలసీమ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు, వెంటబడతారని హెచ్చరిక చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ది. అరే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఉన్నావు, నీకు పలుకుబడి ఉంది, పోయి ఇంకోటి అమరావతి చేసుకో, ఎవరికేం బాధ లేదు. ఈడుండి తెచ్చుకొని పోయి అమరావతిలో పెట్టుకోండి, నీకేం హక్కు ఉంది?
ఇది రాయలసీమ పట్ల అన్యాయం కాదా? నీకు ఎంఎస్ఎంఈలు పెట్టిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, స్కిల్ను ఇంప్రూవ్ చేయడం కానీ, కరువు ప్రాంతాల్లో పిల్లలకు కావాలి. అది తీసుకుని పోయి అమరావతిలో పెడతా అంటాడు. చాలా దుర్మార్గం ఇది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆఫీసులు కానీ, ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఏమండి, గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఢిల్లీ మనకు రాజధాని, ఎల్ఐసి సెంటర్ ఎక్కడుంది? బాంబేలో ఉంది. ఎస్బీఐ సెంటర్ బాంబేలో ఉంది హెడ్ క్వార్టర్స్. రాయలసీమ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంక్ అయినంత మాత్రం కడపలో ఉండకూడదా? దీన్ని ఎత్తుకొని ఇవన్నీ ఆలోచించకుండా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏం చేసినా చెల్లుతాదులే అని. ప్రజల హృదయాలు గాయపడితే చెప్తున్నాను నేను, రాయలసీమ ప్రజలు ఒక్కసారి కనుక వాళ్ళ హృదయం గాయపడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన వచ్చినా కానీ ప్రజలు మారరు, చిట్టుగా ఓడిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాను నేను, ఏం బుద్ధి లేదా మీకు? కడుపుకు అన్నం తిన్నారు మీరు? ఈ ప్రాంతంలో మిమ్మల్ని గెలిపించేందుకు ఈ జిల్లా యొక్క ప్రయోజనాలు, ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాడకుండా మీరు ఇసుక మీకు డబ్బులు, కమిషన్లు, దీనిల కోసం మీరున్నది ఎమ్మెల్యేలు. కాబట్టి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం నిలవేయాలా. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు కొల్లగొట్టినాడు. ఆయనకి రావాలని ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదా? నేను రావాలని ఎందుకు అనుకోడు? ఇంత ఈ రకంగా కొల్లగొట్టినోడు ఇంకెవడన్నాడయా? కాబట్టి జగన్కు కొల్లగొట్టడానికి మళ్ళీ లైసెన్స్ కావాలనుకోవడం సహజం. కానీ ప్రజలు ఒప్పుకుంటారని నేనైతే అనుకోవడం. వీళ్ళ మీద కోపం వస్తే ఇంకా మార్గం వేరే చూస్తారు. కానీ జగన్ రాజ్యంలో ఏమి బాగుపడినారా? జనానికి బటన్ నొక్కింది కూడా కింది వరకు పోయిందా లేదా చూసే దిక్కు లేదు. ఇప్పుడు ఇంత గోల్మాల్ పరిపాలన ప్రజలు కోరుకోవడం లేదు. జగన్ది మాయా జగత్ పరిపాలన. ఏది దొరికేది కొల్లగొట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయలేదు. అందుకోసమే ఆయన కోరుకోవచ్చు, ఆయన కోరుకోవడం తప్పే ఉంది. ఎవరో ఒక మనిషి కోరుకుంటుంటాడు, కానీ ప్రజలు మాత్రం చైతన్యవంతులని నేను అనుకుంటున్నాను. వాడేమో ఒక పాటకు 5 కోట్లు ఇస్తా, 10 ఎవరినా సొమ్మయ్య, పాటకు 5 కోట్లు ఇస్తా, 10 కోట్లు ఇస్తా, ఆ జనంనతి మీద 1000 రూపాయలు, 1500 టికెట్, 3000 రూపాయల టికెట్ తప్పు కదా అది. కాబట్టి పిచ్చోళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకుంటారేమో, జోలు పట్టుకొని వసూలు చేసుకోండి. సినిమా టికెట్లు మాత్రం పెంచరా. రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి చినరాజప్ప మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామచంద్రయ్యను పరామర్శించారు. రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ కారణంగా ఆయనను పరామర్శించేందుకు చినరాజప్ప ఆదివారం కడపకు విచ్చేశారు. ఆయన నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఉన్న రామచంద్రయ్య స్వగృహానికి వెళ్లి సంఘటన గురించి తెలుసుకుని రామచంద్రయ్యతో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే విష్ణు స్వరూప్ భౌతికంగా దూరం కావడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు. రామచంద్రయ్యతో పాటు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలోని బలిజ నాయకులకు తగిన న్యాయం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, రామచంద్రయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విష్ణు తీసుకుని మిమ్మల్ని తీసుకువెళ్ళారు. కూర్చోండి. రాజమండ్రి హైదరాబాద్ ఇంకా సీరియల్ కృష్ణ నంద్యాలలో ఉన్నారు కదా, ఆయన కూతురు
వచ్చేసారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేదు మనం పోయిన జిల్లా నేను ఆయన ఆయనకి అప్పుడే మా ఎమ్మెల్యే మనకి నా దగ్గరికి వచ్చి సెక్రటరీ చేయడం చిన్నరాజు కార్యక్రమంలో ఉంటారు మన గారు వచ్చిన తిరుపతిలోని జాగ్రత్తగా ఉంటారు రామచంద్ర గారు తానేడు మరణం సందర్భంగా కడప రావడం జరిగింది. శ్రీరామచంద్ర గారిని పలకరించడానికి రావడం జరిగింది. మరి శ్రీరామచంద్ర గారు మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా మేము అంతా ఫాలో అయ్యాం. ఎందుకంటే 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం కనుక ఆయన ఆ రోజు కరువు మంత్రిగా ఉన్నాడు. తర్వాత వచ్చేటప్పుడు రాజ్యసభ వచ్చాడు, 2 times రాజ్యసభ అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మీ అందరం కూడా కలిసే ఉన్నాం కనుక ఆయన బాధలో ఉన్నాడు. ఆయన చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి రామచంద్ర గారు ఆయన కూడా పెద్దవాడు వెళ్ళి ఆరోగ్యం కూడా బాగుండాలని, మరి పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి మొదటి నుంచి కూడా రాయలసీమ వచ్చేటప్పటికి మన ఒకే పందాలో వెళ్ళింది. అది రెడ్లు వైసీపీ వచ్చినా రెడ్లే ఉన్నారు, అలాగే టీడీపీ వచ్చినా రెడ్లు డామినేషన్లో వెళ్ళింది. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బలిజలకి ఒక అవకాశం కల్పించి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే శ్రీరామచంద్ర గారు మొదటి నుంచి ఉన్నాడు కనుక ఆయన ఒక లీడర్గా రాయలసీమలో బలిజ నాయకుడిగా మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంతమందికి అవకాశాలు కల్పించాలంటే కొంతమందికి ఇప్పుడు మన తిరుపతి ఎమ్మెల్యే జనసేనకు వచ్చింది. అలాగే మా నాయకులు కూడా చాలామంది అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి మేము పనిచేస్తున్నాం, మేము కావాలని అడుగుతున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మత విద్వేషపు అజెండాను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్లు తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భారత రాజ్యాంగం, పార్లమెంటు వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అమానుషమైన దాడులు, దుష్ట పరిపాలన తగదన్నారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఉద్యమం పేరిట కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలను, నిరసనల ఉద్యమంలో భాగంగా చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు, మంత్రులు చేస్తున్న దుర్మార్గపు పాలన, మత విద్వేష ఘోరాలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యవంతులను చేస్తామన్నారు. త్వరలో కడప జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు, ధర్నాలు చేసి విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారంలో కనీసం 3 దఫాలుగా నిరసనలు, ఆందోళన చేయాలని పార్టీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో కడప నగర డివిజన్ నేతలు ఆసిఫ్ ఖాన్, జహూర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, అలాగే శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో వివిధ దశల్లో ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో త్వరలో ధర్నాలు విడతల వారీగా, అలాగే స్థానికంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 కిలోమీటర్ల మేర పాదయాత్రలు, అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం,
రాజ్యాంగ పీఠికను ప్రత్యేకంగా ప్రచురించి విద్యార్థులకు ప్రజలకు అందించడం, రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలియజెప్పడం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, బీజేపీ చేస్తున్న ఈ అమానుషమైన పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేసి వారిని బీజేపీ చేస్తున్న అన్యాయానికి తెలియజేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగ పరిపాలనను అమలు చేసేందుకు కూడా పూర్తిగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దశలవారీగా చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలి లౌకికవాదులు అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది. మీ పార్టీ సెంట్రల్లో వచ్చింది కాబట్టి ప్రజలందరినీ సమానంగా తీసుకొని పోవాల్సిన బాధ్యత మీకుంది. ఈరోజు కుల మతాల్లో చిచ్చు పెడుతూ పదవి పొందాలని అనుకుంటున్న బీజేపీ పార్టీని ప్రజలే బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను. కొన్ని నెలల ముందు ఒక పాప, స్టూడెంట్, చిన్న పాప, స్కూల్ పాప బాణలో నీళ్లు తాగిందని ఆ టీచరు కొట్టి చంపడం జరిగింది. చాలా అన్యాయం. చూడండి, దేశం యాడికి పోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా మనము రాజ్యాంగం అంటే ఎంతో గౌరవించాలా. రాజ్యాంగము, అంబేద్కర్ గారు రాసింది రాజ్యాంగము కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు జరిగేటట్టు రాశారు ఆయన. నిజంగా చెప్తున్నాను, ఆ రాజ్యాంగం కనుక లేకపోయింటే దేశాన్ని ఈ బీజేపీ వాళ్ళు సర్వనాశనం చేసిండ్రు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు పీఎం కూడా అవుతారు. ఆ తర్వాత మన ప్రజల కోరిక ఈ మధ్య రాను చాలా ఎక్కువ ఉంది. ఏమంటే అది ఈ ఈవీఎంలు తీసేయాలా, లేదంటే ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత రిసిప్ట్ రావాలా. ఆ రిసిప్ట్ కూడా మనము ఏ పార్టీకి వేసినామో చెక్ చేసుకొని దాని తర్వాత దాని మీద ఏలు ముద్ర పెట్టాలని ప్రజల కోరిక, కాంగ్రెస్ పార్టీ కోరిక కూడా అదే. లేదంటే ఖచ్చితంగా ఈవీఎంలు తీసేసి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజల కోరిక. ఈ బీజేపీ పార్టీ పెద్ద మిలియనర్లు బకాయా బ్యాంకుల బాకీలు ఉన్నది మాఫీ చేస్తుంది. కానీ బీదవాళ్ళు, రైతులు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న అప్పులు, అవి వాళ్ళను వదలడం లేదు, ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళవి. ఆ పెద్దవాళ్ళు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళ ఆస్తి లాక్కొని ఈ రైతులకు, బీదవాళ్లకు మీరు న్యాయం చేస్తే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ను ప్రజలు మెచ్చుకుంటారు. కానీ మీరు అట్లా చేయడం లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మాజీ హోంశాఖ మంత్రి పరామర్శ. కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన చినరాజప్ప. సీమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు క్షమించే పరిస్థితులు ఉండవన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. సిపిఎం 12వ జిల్లా మహాసభల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ స్పష్టీకరణ. మత విద్వేషపు అజెండాను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ తీరు గర్హనీయం. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అఫ్జల్ ఖాన్, పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ల మండిపాటు.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.